భువన ప్లస్ ఏక. ఇక్కడ పూర్వస్వరం ఏంటి? ఆ. ఇక్కడ నేను బ్రాకెట్లో రాస్తాను, జాగ్రత్తగా వినాలి. పూర్వస్వరము ఆ, పరస్వరము ఏ. పూర్వస్వరము ఆ, పరస్వరము ఏ. ఇప్పుడు ఆకు ఏ వచ్చింది. ఆకు ఏ వచ్చినప్పుడు ఏం రావాలి? ఏం రావాలి? ఆకు ఏ వచ్చినప్పుడు ఐ రావాలి. ఐ రావాలి. అంటే ఇక్కడ భువనైక వచ్చేసింది ఐ. రస ప్లస్ ఏక. రస ప్లస్ ఏక అన్నప్పుడు రసైక అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు రస అంటే ఆ, ఏక అంటే ఇక్కడ పరస్వరం ఏ, మళ్ళీ ఐ వచ్చేసింది. ఇక్కడ ఆ, ఏ, ఐ, ఆ, ఐ, ఐ సమైక్యం. ఆ, ఐ, ఐ, ఆ, ఓ, ఔ, ఆ, ఓ, ఔ, ఆ, ఔ, ఔ, ఆ, రుణార్ణం. రుణార్ణం అన్నప్పుడు ఇక్కడ ఆర్ వస్తుంది. ఆ, ఓ, ఔ. ఇవన్నీ వృద్ధి సంధికి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. ఏం లేదండి, అకారమునకు ఏ ఐలు పరమైతే ఐకారమును, ఓ ఔలు పరమైతే ఔకారమును, రూలు పరమైతే ఆర్లు ఏకాదేశంగా వచ్చును. ఈ ఐ ఔ ఆర్లను ఏమంటారనంటే వృద్ధులు అని అంటారు. వృద్ధులు ఏకాదేశంగా వచ్చినటువంటి సంధి కాబట్టి ఈ సంధి పేరు వృద్ధి సంధి. చాలా సింపుల్. నెక్స్ట్ యనాదేశ సంధి. యనాదేశ సంధి అంటే ఎన్నులు ఆదేశంగా వచ్చేటువంటి సంధి. మరి ఎన్నులు అంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ సూత్రం చూద్దాం. ఈ ఊరులకు ఈ ఊరు, మళ్ళీ ఈ రు, ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు. అసవర్ణ అచ్చులు, సవర్ణ అచ్చులు కావు, అసవర్ణ అచ్చులు. ఓకే, మరి అసవర్ణ అచ్చులు అంటే ఏంటి? ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు అని అంటే ఈకి సవర్ణ అచ్చు ఏంటి? ఈకి ఈ అవుతుంది సవర్ణ అచ్చు. అంటే ఈకి సవర్ణ అచ్చు ఈ రెండు సవర్ణ అచ్చులు. మరి ఈకి సవర్ణ అచ్చులు ఈ అయితే ఈకి అసవర్ణ అచ్చులు ఏమవుతాయి అంటే ఈ కాకుండా మిగతా అన్ని అంటే ఆ, ఓ, రు, లుల్లు, ఏ, ఐ, ఓ, ఔ ఇవి ఈకి అసవర్ణాచులు. ఊకు సవర్ణాచులు ఏంటివి? ఊకు అసవర్ణాచులు ఏమవుతాయి? ఆ, ఈ, రు, లుల్లు, ఏ, ఐ, ఓ, ఔ అవి అసవర్ణాచులు. నెక్స్ట్ రూకు సవర్ణాచులు ఏంటివి? రులు. రూకు అసవర్ణాచులు ఏమవుతాయి? ఆ, ఈ, ఓ, లుల్లు, ఏ, ఐ, ఓ, ఔ అంటే ఈ రూలు కాకుండా మిగతా అన్ని అసవర్ణాచులు. ఊలు కాకుండా మిగతా అన్ని అసవర్ణాచులు. ఈకి ఈలు కాకుండా మిగతా అన్ని అసవర్ణాచులు. ఓకే, మరి ఇప్పుడు ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు పరమైనచో క్రమముగా ఏమొస్తాయనంటే యావారాలు వస్తాయి. రాలు ఆదేశంగా వస్తాయి. ఈ యావారాలను ఏమంటారు అనంటే
ఎన్నులు అని అంటారు. యావారాలను ఎన్నులు. ఈ ఎన్నులు ఆదేశంగా వచ్చేటువంటి సంధి కాబట్టి ఎనాదేశ సంధి. ఏం లేదండి, ఈకి అసవర్ణ అచ్చులు అంటే ఈ తప్ప మిగతా అచ్చులు ఏం వచ్చినా కానీ యా వస్తుంది. ఊకు ఊ తప్పిస్తే మిగతా అచ్చులు ఏమొచ్చినా ఏం పరమైనా కానీ వా వస్తుంది. రూకు అసవర్ణ అచ్చుల పరమైతే రా వస్తుంది. ఓకే, ఈ యావారాలను ఏమంటారు అని అంటే ఎన్నులు అని అంటారు. యావారాలను ఏమి అంటారు అని అంటే ఎన్నులు అని అంటాం. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు యావారాలకు సంబంధించి ఎన్నులు అని అంటున్నారు కదా, కొన్ని ఉదాహరణలు చూద్దాం, జాగ్రత్తగా గమనించాలి. ఆద్యంతాలు. ఆద్యంతాలు అని అన్నప్పుడు ఇక్కడ పూర్వస్వరము ఈ, పూర్వస్వరము ఈ, పూర్వస్వరం ఈ, పరస్వరము ఆ. అంటే ఇప్పుడు ఈకి ఆ అనేది ఏమవుతుంది? అసవర్ణ అచ్చు అవుతుంది. మరి ఈకి ఆ అనేది అసవర్ణ అచ్చు అయినప్పుడు యా రావాలి కదా. మరి అప్పుడు ఏమవుతుందని అంటే ఈకి ఆ వచ్చినప్పుడు ఈ జాగ్రత్తగా గమనించాలి, సేమ్ రాసుకోవాలి. ఆకు ఆ సేమ్ రాయండి, రెండో ఆ కదా, రైట్, రైట్. ద్య ఇది ఎట్లా వచ్చింది? ద్య అనేటువంటిది ఎట్లా వచ్చిందని అంటే ఈ ఆ రెండు కలిస్తే ఏమవుతుంది? యా అవుతుంది, యా వస్తుంది. మరి ఇక్కడ హల్లు ఉంది, హల్లు ఉంది. ఇక్కడ పరస్వరం ఏముంది? ఆ ఉంది. మరి పరస్వరం ఏమవుతుంది? ఇప్పుడు పూర్వస్వరం పోయి అక్కడ పోయి కూర్చుంటుంది కాబట్టి అప్పుడు దా అవుతుంది. పరస్వరము ఆ ఉంది కాబట్టి దా అవుతుంది. ఈ ఆ కలిస్తే ఏమవుతుంది? యా అవుతుంది. తర్వాత సేమ్ సున్నా తాలు. ఓకే, క్లియర్. ప్రతి ప్లస్ అహం అని అన్నాం. ప్రతి ప్లస్ అహం అన్నప్పుడు ఇక్కడ ఈ, ఇక్కడ ఆ. పూర్వస్వరం ఏముంది? ఇక్కడ ఈ ఉంది. పరస్వరం ఏముంది? ఆ ఉంది. ఈకు ఆ వచ్చింది కాబట్టి ఏం రావాలి? యా రావాలి. ఓకే, మొట్టమొదటి అక్షరం అట్నే రాసుకుందాం. రైట్. మరి మొదటి పదములోని పూర్వపదములోని చివరి అక్షరం ఏంటిది? తి. మరి పరస్వరం ఏమిటిది? ఇక్కడ ఆ. కాబట్టి తీ కాస్త ఏమవుతుందంటే తా అవుతుంది. పరస్వరం ఏముంది? అదే తా. ఇప్పుడు ఈకు ఆ కలిస్తే ఏమవుతుంది? యా అవుతుంది, ప్రత్యయం. అంతే. ఈ రెండు అక్షరాల్లో మాత్రమే చేంజ్ వస్తుంది, మిగతా అన్నీ సేమ్ ఉన్నట్టు రాయాలి అంతే, మిగతా ఏమీ మార్చొద్దు. ఓకే, ఇక్కడ ఈ, ఇక్కడ ఆ. రైట్. ఇప్పుడు ఈ రెండు అక్షరాల్లో కాబట్టి మొదటి అక్షరం సేమ్ ఇట్లా ఉందో అట్నే ప్రా. రైట్. ప్రతి ప్లస్ అక్షరము అని అన్నప్పుడు ఇక్కడ తీ ఉంది, ఇక్కడ ఆ ఉంది. మరి తీ కాస్త ఏమవుతుంది? తా అవుతుంది. ఎందుకు? పూర్వపరస్వరంలో ఒక పరస్వరం ఏకాదేశం ఒకటి సంధి కదా, సంధి చేసేటప్పుడు ఎప్పుడైనా పరస్వరం రావాలి. ఓకే, ఈకు ఆ కలిసింది, ఎనాదేశ సూత్రం ప్రకారం ఏమవుతుంది? యా వస్తుంది. మిగతా ఏముంది? క్షం, ప్రత్యక్షం. నెక్స్ట్ అత్యానందం. అతి ఇక్కడేముంది? ఈ ఉంది, ఈ. నెక్స్ట్ ఆ ఉంది, ఆ ఉంది. ఇవన్నీ పాఠ్యపుస్తకాలలో ఉన్న ఉదాహరణలు కాబట్టి మనకు చాలా ఎక్కువ ఉదాహరణలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వడము జరిగింది ఇక్కడ. రైట్. ఈకి ఆ వచ్చింది. రైట్, సేమ్ తీ ఉంది, ఇక్కడ ఆ ఉంది కాబట్టి పరస్పరం ఆ ఉంది కాబట్టి తీ కాస్త ఏమవుతుందండి? తా అవుతుంది. ఈకి ఆ వచ్చింది కాబట్టి యా నందం. నెక్స్ట్ అత్యంత. అతి ప్లస్ అంత, అత్యంత సేమ్ ఇది. ఇక్కడ చెప్తా చూడండి, ఊ ఆ. మరి ఊకు ఆ వచ్చినప్పుడు ఏం రావాలి? వా రావాలి కదా. ఓకే, రాదాం. ఈ రెండు పదాల్లో మాత్రమే మార్పు వస్తుంది, మిగతా సేమ్ ఆ. ఇక్కడ నువ్వు ఉంది, ఇక్కడ ఆ ఉంది. నువ్వు కాస్త ఏమవుతుంది? నా అవుతుంది. ఊకు ఆ వచ్చింది కాబట్టి వా ఒత్తు వస్తుంది.
మిగతా సేమ్ అణ్వస్త్రం. నెక్స్ట్ గురువాజ్ఞ, గురు ప్లస్ ఆజ్ఞ. ఇక్కడ ఊ ఉంది, ఇక్కడ ఆ ఉంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ రెండు పదాల్లో మాత్రం మార్పు వస్తుంది, రెండు అక్షరాల్లో మాత్రమే మార్పు వస్తుంది కాబట్టి మిగతాది గు. రూ ఉంది, ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ పరస్పరం ఆ ఉంది కాబట్టి రూ కాస్త ఏమవుతుంది, రా అవుతుంది. ఊకు ఆ కలిసినప్పుడు ఏమొస్తుంది, సంధి ప్రకారము వా వస్తుంది, గురువాజ్ఞ. మిగతా సేమ్, రైట్. పితృ ప్లస్ ఆజ్ఞ. ఇక్కడ పితృ అన్నప్పుడు రూ ఉంది, ఇక్కడ ఆ ఉంది. రూకు పరస్వరం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఆర్ అనేటువంటిది రావాలి. రైట్. ఇప్పుడు సేమ్ పి, ఇక్కడ త్రూ ఉంది, ఇక్కడ ఆ ఉంది. త్రూ ఉంది, ఆ ఉంది, పరస్పరం ఆ ఉంది కాబట్టి ఏమవుతుంది అంటే తా అవుతుంది. ఆ రూవత్వ కాదు, ఇది అచ్చు కాబట్టి అచ్చు పోతుంది. ఇప్పుడు రూకు ఆ వచ్చింది కాబట్టి మనకు రూకు ఆ వచ్చినప్పుడు ఏం రావాలి, ఆర్ రావాలి. ఆర్ రావాలి అంటే రా రావాలి, సారీ రా రావాలి. యావారాలు కదా, రా రావాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ ఉన్నది ఉన్నట్టు. మాత్రాంశ, మాతృ ప్లస్ అంశ. ఇక్కడ కూడా చూడండి, రూ ఆ, రూ ఆ. మాకు మా సేమ్, మాకు మా సేమ్. ఇక్కడ త్రూ ఉంది, ఆ ఉంది, అప్పుడు ఏమవుతుంది, తా అవుతుంది. రూకు ఆ వచ్చింది కాబట్టి రావత్తు, మిగతా సేమ్. ప్రతి ప్లస్ ఉత్తరం, ప్రత్యుత్తరము. పిత్రార్జితం, పితృ ప్లస్ ఆర్జితం. మధ్వరి, మధు ప్లస్ అరి, మధు ప్లస్ అరి, మధ్వరి. ఇవన్నీ మనము కొన్ని ఉదాహరణలుగా మనము చెప్పుకోవచ్చు. ఏం లేదండి, పూర్వపరస్వరాలు తీసుకోవాలి. ఈ పూర్వపరస్వరాలు తీసుకున్నప్పుడు పరస్పరము రావాలి. దాంతోపాటు మళ్ళా ఈ సూత్రము యనాదేశ సంధి సూత్రం సంబంధించినటువంటి కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటేనే ఇవన్నీ వస్తాయి, లేకపోతే రావండి. ఓకే, బాగా సాధన చేస్తుంటే వీటన్నిటిని మనము చేయగలుగుతాం. రైట్. దీంతో మనకు వృద్ధి సంధి అనేటువంటిది అయిపోయింది. అంటే సవర్ణదీర్ఘ సంధి అయిపోయింది, గుణసంధి అయిపోయింది. ఇంతకుముందు యనాదేశ సంధి కదా, ఇది యనాదేశ సంధి అయిపోయింది. ఓకే, సవర్ణదీర్ఘ సంధి అయిపోయింది, గుణసంధి అయిపోయింది, యనాదేశ సంధి అయిపోయింది, వృద్ధి సంధి అయిపోయింది. మొత్తం మనకు 4 సంధులు అయిపోయాయి. ఓకే, రైట్. తర్వాత మళ్ళీ వేరే సంధి గురించి చూద్దాం.